సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోతునయా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోతునయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా. భయపడ్డ నన్ను పలకరించుచు, భయపడ్డ నన్ను పలకరించుచు, బ్రతికించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. అనుమాన స్థితిలోన నీ మాటతో సంతృప్తి కలిగించుచున్నావయ్యా. అనుమాన స్థితిలోన నీ మాటతో సంతృప్తి కలిగించుచున్నావయ్యా. తడబడ్డ నాకు సహకరించుచు, తడబడ్డ నాకు సహకరించుచు, గెలిపించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా.
కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు, శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు వెలిగించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నీవు విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీవు విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. యేసయ్యా సంతోషము కలదయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా. యేసయ్యా సంతోషము కలదయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. శ్రమ ఇబ్బందులు ఒకడు ఆరాధన ఆభరణని దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరద్దాం. పూర్ణ హృదయంతో ఆరాధిద్దాం, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుడిని యెహోవాను గణపరుద్దాం. Praise the Lord. Very low shabala barabar. Suti. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను పూర్ణ హృదయముతో నిత్య
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండను. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఆయన ఆరాధించేవారు అట్టివారి కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆరాధించి దేవుని గణపడదాం. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆరాధనా పను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలి పగిలిన, ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలే పగిలిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగుగాక, ఆయన నామమునకు స్తుతి కలుగుగాక. అంతా నా మంచికే తన చిత్తమునకు తలవల్చితే, తన చిత్తమునకు తలవల్చితే ఆరాధన పలు స్తుతించుట మానను, ఆరాధన పలు స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం
కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎవరున్నారు ఆకాశమందునా? నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఆరాధన యేసుకే, అంతా నా మరచికే. తన చిత్తమునకు తలవంచితే, తన చిత్తమునకు తలవంచితే. ఆరాధన పను స్తుతించుట మానను. ఆరాధన పను స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన పను స్తుతించుట మానను. ఆరాధన పను స్తుతించుట మానను. స్తుతించుట మానను. అంతా సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన పను స్తుతించుట మానను. ఆరాధన పను స్తుతించుట మానను. స్తుతించుట మానను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన పను స్తుతించుట మానను. ఆరాధన పను స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆరాధన పను స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకి, ఆరాధన యేసుకి. అంతా నా మంచికి.
తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. సర్వకాలములకు కర్తవ్య మహాగణుడా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధి కార్యములు బట్టి, నీ ఏర్పాటును బట్టి కొందనాలు. ముందున కాలమును సమయమును దీవెనికరంగా మేలుకరంగా మార్చండి. దిగివచ్చి బలపరచమని, కాపాడమని, నీ దివ్యమైన ఉద్దేశానికి ప్రణాళికకు నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపని కోరుకుంటూ, ఈ ముందున్న సమయంలో ప్రభా చాలా దినాలు మీతో కూడుకోలేకపోయినాం. విడి దినాల్లో కూడికలు, బహిరంగ కూడికలు, ఆయా సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవటం, అనేక మంది ప్రభా తండ్రి పరిస్థితులను ప్రభా అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రభా కూడుకోలేకపోయినాం. మళ్ళీ కూడుకోవడానికి ఈ రీతిగా మరొకసారి సమయం మాకు అనుగ్రహించేందుకు నీకు వందనాలు. మా విషయంలో మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారయ్యా. నీ ప్రణాళిక, నీ ఉద్దేశ్యమును, నీ పరిపక్వతను మేము అనుభవించేవారుగా సిద్ధపరిచి సమకూర్చి కాపాడమని, మన కార్యమును మీకు హస్తాలకు అప్పచెప్తే నీ కృపను కోరుకుంటూ సర్వశక్తి కలిగిన యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తు యేసు నామములందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రభు మహాకృపలను ఈ దినాన్ని మనం చూడగలిగాం. ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయం అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఈ శ్రేష్ఠ సమయంలో చక్కటి అంశాన్ని పరిశుద్ధ దేవుని సహాయం వల్ల పొందడానికి ఆత్మదేవుడు సిద్ధపరిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవుడు మనపక్షమై ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం, అదే బాగుంది నాయన, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనకు బాగా తెలిసిన విదితమైన చక్కటి అంశం అది. ఆ అంశము రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చదువుకున్నాం. రామ 8:28వ వచనం చదువుకున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరొకసారి చదువుకున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. క్రీస్తు యేసు నామములో అందరికీ ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆ వెనకాల తల్లి ముందుకు వచ్చి కూర్చో, కొంచెం అందరూ ముందుకు వచ్చి కూర్చొని వెనకాల వాళ్ళకి వచ్చే వాళ్ళకి స్థలం వదిలేసేయండి. ఈ శ్రేష్ఠ సమయంలో వాక్యం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ముందుకు వచ్చేయండి. ఎందుకంటే ఇతరులకు మనం ఎవరికి ఇబ్బందికరం ఉండకూడదు, మనకు కూడా ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి వాక్యములో మనకు బాగా తెలిసిన లేఖనం ఇది, కంటత ఉన్న వాక్యం. అది ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? దేవునిని లేక దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగు. ఎంత చక్కగా ఉందండి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. బాగా ఆలోచించేద్దాం. ఈ వచనాన్ని చాలామంది ఆధారం చేసుకొని దేవుని పిల్లలకు అనగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పొచ్చిన పిలువబడిన వారికి అంత మేలే జరుగుతుంది, కీడు జరగదు అనుకుంటున్నారు చాలామంది. కానీ ఇక్కడున్న సత్యం ఏంటంటే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఏంటంట? సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్న దగ్గర ఎరగక కొన్ని ఉన్నాయి, ఎరగకని కొన్ని ఉన్నాయి. సో ఇంతకీ దేవుని ప్రేమించిన వారు అనగా ఆయన సంకల్పొచ్చిన పిలువబడిన వారు ఎవరు అంటే
మొదట ఆయన అంటాడు దేవుని ప్రేమించిన వారు, రెండవది ఆయన సంకల్ప చొప్పున పిలువబడి. ఎవరు వీళ్ళు అంటే యోహాను 1:12 ప్రకారం ఆయన అంగీకరించిన వారు, అనగా ఆయన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడట. ఇంకా చెప్పాలంటే తనను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికే కాకుండా ఆయన అంటాడు ఆయన పరిపూర్ణతలోంచి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. అయిపోయింది, పొందితిమి. యోహాను భక్తుడు ప్రేమను గురించి మాట్లాడాడు, మార్కు భక్తుడు ఏం చేశాడంటే సువార్త గురించే మాట్లాడాడు. మత్తయి ఆయన పుట్టుక చరిత్ర గురించి రాస్తూ వచ్చాడు. మార్కు గారు చరిత్ర గురించి పుట్టుక గురించి రాయలే, డైరెక్ట్గా సువార్త గురించి రాశాడు. లూకా భక్తుడు ఆయన కార్యముల గురించి రాస్తూ ఆయన అద్భుతాల గురించి మాట్లాడుతూ వస్తాడు. యోహాను భక్తుడు ఆయన ప్రేమల గురించి మాట్లాడుతూ వస్తాడు. సువార్తలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆయన్ని దేవుని బిళ్ళారా వ్యక్తపరిచారు, అనేక మందికి పరిచయం చేస్తూ వచ్చారు. మార్కు 1:1 చూస్తే సువార్త అని ఉంటుంది, మొదటి వచనములని చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనములు ఏముంది ఒకసారి చూద్దాం నాయన. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏమట, ఇంకేం చెప్పలేదే, డైరెక్ట్గా చెప్పేశాడు సువార్త ప్రారంభము. అంటే ఈయన అడ్రస్ ఏం చేస్తున్నంటే సేవకుడు సువార్త అని ఆరంభించాడు మార్కు. మత్తయి ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ వచ్చాడు కదండి. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే వంశావళుల గురించి రాస్తూ వచ్చాడు ఆయన. మార్కు అన్నాడు వంశావళుల కంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది, సువార్త. సువార్త నమ్మి సువార్తకు లోబడి ఆయన అంగీకరించిన వారు దేవుని పిల్లలుడికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారు, ఆయన సంకల్పంలో ఉన్నవారు వారే, వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరి ఇంతకీ సమస్తము సమకూడి జరుగుతున్నాయంటే నా చదువులో అన్నీ డైరెక్ట్గా పాసలే, చదువు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను ఉద్యోగమే, నా ఉద్యోగంలో ఎలాంటి ఒడిదొడుకులు లేవు, నా ప్రయాణంలో ఎలాంటి ప్రతికూలత లేవు, నేను వస్తుంటే సింహం వచ్చినట్టు అందరూ పారిపోతున్నారు. కారణం ఏంటంటే నేను దేవుని కుమారుడను, నేను అగ్ని వంటి వాడను అని ఎక్కడ లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు అంటాడు, ప్రేమను గురించి మాట్లాడుతూ తన 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి. కారణం ఏంటంటే నేను లోకమును జయించిన. మరి దేవుని బిడ్డలకు శ్రమ ఏంటి అన్నాడు ఒక ఆయన. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశం కలిగితేనే హింస శ్రమారంభించబడతాయి. యోబు దగ్గరికి వెళ్తుంటాడు, అసలు నరులు ఎందుకొరకు జన్మిస్తున్నా అంటే నిప్పురవలు ఇగునున్నట్లుగా మానవులు శ్రమానుభవం కొరకే పుట్టి ఉన్నాడట. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ సత్యం మనం గ్రహించకపోతే మనకు అర్థం కాదు. సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే యేసుప్రభు నమ్ముకు శ్రమలన్నీ పోతాయి అంటున్నారు, యేసుప్రభు నమ్ముకు స్వస్థతలు వస్తాయి అంటున్నాడు, యేసుప్రభు నమ్ముకో పాతాళమునకు బదులుగా పరలోకానికి వెళతావు. నో డౌట్ అవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ దాంతోపాటు శ్రమ, ఇబ్బంది, ప్రతికూలత, చేదు, అవమానము, నిందలు, అసలు దరిద్రత, ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవాలు కూడా వస్తాయి. అవి కూడా దేవుడు సమకూర్చి జరిగిస్తాడట. ఎందుకొరకట అని మన మేలు కొరకే అని ఎరుగుదుము. అని ఇప్పటిదాకా నాకు తెలియదే, అన్నీ మేలే జరుగుతాయే కదా రాధిక సిస్టర్, అన్నీ మేలే జరుగుతాయే. నేను ఇంత పీజీ చేశాను కదా, పిహెచ్డి చదువుకున్నాను కదా, కానీ మంచి ఉద్యోగం లేదు, అయినా కానీ దేవుడు సెట్ చేస్తాడు. ఈ ఇబ్బంది అని కొలిమిలో నుంచి ఆశీర్వాదకరమైన కార్యాలు ఇవ్వగలిగిన వాడు. శ్రమ, ఇబ్బంది లేక దేవుని బిడ్డలారా ఆ కొలిమి, ఇబ్బంది అని మేత, శ్రమ అని ఇబ్బంది మేతతో దేవుడు పోషించి గొప్ప అద్భుతకరమైన స్థానములకు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు ఈ ఉపవాస కూడికలో సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఉంచిన అంశం ఏంటంటే దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై. మేలు కలుగుట, మేలుకే అని లేదండి, ఈ విషయాన్ని మర్చిపోకండి. తెలుగులో ఉన్న భాష అది, కానీ మనం అర్థం చేసుకోవాలి. మేలు కలుగుటకై కీడు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది, చేదు ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి, అపవాది తన కార్యాలు జరిగిస్తాడు, ప్రతికూలతలన్నీ. కానీ సమస్తమును, ఈ సమస్తం అన్న దగ్గరే మనం ఆలోచించాలి. సమస్తం అంటే ఏదో ఉన్నట్టుందే. అవును, నువ్వు గమ్యం చేరతావు కానీ అన్నాడంటే మధ్యలో చాలా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళవలసిన త్రోవకి వెళ్ళిపోతావు, కానీ అనేక మలుపులు ఉన్నాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మలుపులన్నీ దాటి గెలిచి జయించి నీ గమ్యానికి నువ్వు ఖచ్చితంగా వెళుతావు. కానీ దాని కొరకు నువ్వు సిద్ధపడాలి, మానసికంగా సిద్ధపడాలి, శారీరకంగా సిద్ధపడాలి, అన్ని విషయాలను సిద్ధపాటు కలిగి ఉండాలి అని దైవ లేఖనము సవివరంగా తేటగా సూటిగా మనతో మాట్లాడుతుంట్లే. ఇంకా చెప్పాలంటే ఈ శ్రమ ఇబ్బంది చాలామంది అన్నారు, పక్కింటోళ్ళతో, ముందింటోళ్ళతో, ఆ పక్క ఊరోళ్ళతో, ఈ పక్క కాలనీ వాళ్ళతో, మా వీధి కాదని పక్క వీధులతో. కానీ కాదు, ప్రభు అంటాడు సొంత ఇంటి వారి దగ్గర నుంచి శ్రమ. అత్తకి కోడలు, కోడలకి అత్త, తల్లికి కూతురట. ఇబ్బంది అని కొలిమితో వారిద్దరి మధ్యలో ఆయన అంటాడు, నేను వచ్చిందే దాని కొరకు అంటాడు. ఏంటయ్యా, అగ్ని వేయుట కొరకు వచ్చాను, అందుకొస్తే నువ్వెందుకయ్యా నాకు అని అంటే, అగ్ని వేయబడకపోతే చెత్త తగలబడదు. అగ్ని వేయబడకపోతే సత్యం ఏమిటో నీకు అర్థం కాదు. మొటిక్కై పడకపోతే నీవు పరిపక్వతలోకి రావు, పరిపూర్ణతలోకి రావు. ఇబ్బంది అని కొలిమి లేకపోతే ఖచ్చితంగా త్రోవ తప్పిపోతావు. దావీదంటాడు, నేను కదండి త్రోవ తప్పి. ఏంటంట, నువ్వు గద్దించకపోతే, ఇబ్బందిని కొలిమి పెట్టకపోతే కదని శ్రమనొందక మునుపు నేను త్రోవ తప్పి, శ్రమనొంది ఉండుట నాకు మేలట. బా, భక్తులందరూ మన కళ్ళ ముందు పెడుతున్నాడు. మరి దావీది కంటే ఈరోజు మనమేమి ముందేమి అడిగేయలేదు. దావీది కంటే దేవునితో అంత పరిచయం అయితే లేదు. కొంతమంది కొత్త నిబంధన దేవుని బిడ్డలారా, స్త్రీ సంఘముగా ఉన్నవారు దావీది కంటే నేను గొప్పవాడిని, లేక ఇంకా అబ్రహాము కంటే గొప్పవాడిని అనుకునేవారు చాలామంది ఉన్నారు. పెద్ద గొప్ప ఏం లేదు. వాళ్ళు నేర్చుకొని పాఠాలు, వారు అనేకమైనటువంటి మలుపులు తిరిగి వారు జీవితమే మనకు శిరోధార్యంగా, మనకు ఒక ప్రత్యేక ఆదర్శప్రాయంగా నడవవలసిన, అనుసరించగలిగిన త్రోవను వారి కళ్ళ ముందు మన ముందు ఉంచారు. కాబట్టి వారి యొక్క కార్యాలు, వారి జీవితము మనకెంతైనా శిరోధార్యం అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఈ శ్రమ కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, ఇది మత్తయి సువార్తలో, మార్కు, యోహానులో కూడా దేవుడు చెబుతూ వచ్చాడు. కానీ ఇలా చెప్తూ చాలామంది అనుకుంటారు, సంఘములో మనం కానీ చేరిపోతే, లేక సేవకులుగా కానీ ఉండిపోతే అసలు ఏ శ్రమ ఉండదన్నాడు ఒక ఆయన. అసలు సేవలోనే శ్రమలు. ఓ సేవకుడికి, సేవ చేసేటువంటి సేవకురాలికి, సేవకుడు సేవకురాలు అనగానే పాస్టర్ అనుకుంటున్నాను, కానీ కాదు. యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరూ మనమందరమును రాజులైన యాజక సమూహం. ఎందుకొరకట, చీకటిలోంచి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం పేతురు భక్తుడు మాట్లాడతాడు. గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, ఆయన సొత్తైన ప్రజట, రాజులైన యాజక సమూహం అంట. అంటే మనమందరము రాజులైన యాజక సమూహం, పరిచారకులము, సేవకులం. ఈ సేవా పరిచర్యలో ఒకానొక సమయంలో అనేక మందిని ఈడ్చికెళ్ళి సువార్త ప్రకటించేవారు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారిని, ఇబ్బంది ప్రతికూలతను కలిగించినటువంటి దేవుని బిళ్ళారా, ఆ వ్యక్తి తనతో ఉన్న ఒక టీముతో చాలా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్నాడు, అదే వ్యక్తి మార్పు చెందిన తర్వాత అతని జీవితంలో కలిగిన భయంకరమైన విపత్తు ఏమిటో సువార్తకు అడిగెట్టాడు, సువార్తకు నడవడానికి సిద్ధపడ్డాడు. సువార్తకు నిజంగా అనేక మంది హింసించి, చెరబట్టి, చెరసాలలో వేసి, యేసు నామాన్ని ప్రకటించే వారిని నాలుకలు కోసేసి, యేసు నామాన్ని ప్రకటిస్తున్న వారిని తీసుకెళ్ళి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా దూలాలికి కట్టేసి, చేతులు కాళ్ళు బండగలు చేసి, పైన చర్మాన్ని కత్తులతో లాగేసి, ఆ చర్మము లేని స్థలం రక్తం కారుతుంటే మిరప్పడద్దిన ఒక కిరాతకుడు, దేవుని బిళ్ళారు గమనించండి, దూలాలు ఇలా కట్టేసి నాలుకను ఇలా బయటికి లాగి, ఈ నాలుకే కదా యేసుని గురించి ప్రకటించిందని చెప్పి
చీలలతో మిట్ట మధ్యాహ్నపు ఎండలో కొట్టేస్తే అంగిలి ఎండుకొని అనేక మందిని చంపేసికిన కిరాతకుడు ఒకానొక సమయంలో అపోస్తలుల 9వ అధ్యాయంలో కానీ గమనిస్తే ఆయన తమస్కులో ఉన్న వారిని హింసించి నిమిత్తమై తమస్కు అనేటువంటి కోణములో ఉన్నటువంటి వారిని దేవుని బిళ్ళారా పట్టుకుని నిమిత్తమై అక్కడున్న సేవకులను బోధకులను పట్టుకోవాలని ఉద్దేశం కలిగి అక్కడికి వస్తున్నప్పుడు అల్లంత దూరంలో ఉండగానే ఆకాశం నుంచి గొప్ప వెలుగు వచ్చింది. ఆ గొప్ప వెలుగు వల్ల అతడు తట్టుకోలేక తను వెళుతున్న ఆ వాహనం మీద నుంచి కింద పడిపోయినారు. 2 కళ్ళు పోయినాయి. ఆకాశం నుంచి తనతో ఉన్న సైనికులందరికీ ఉరుముల వంటి శబ్దం వినబడింది. కానీ ఈయనకైతే అంటే ఈ లీడర్కి, ఈ టీం లీడర్కి శత్రువులుగా క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు నామాన్ని ప్రకటించేవారి శత్రువుగా లీడర్కి స్వరం వినబడుతుంది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇప్పుడు కేక పెడుతున్నట్లేరా, అయ్యా ఇంతకీ ప్రభువా నువ్వెవడయ్యా అంటున్నాడు. నేనే నీ హింసిస్తున్నా యేసుని. అసలు నువ్వు మరి లోకంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రాలేదు, అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, నీ నామం నాకు తెలీదు, నీకున్నటువంటి శిష్యులని కదా నీ హింసించి. నిజమే ప్లేరా, నా బిడ్డలను ముట్టినట్లయితే నా కనుగుడ్డును ముట్టినట్టని ఆయన్ని దర్శించి ఆయనను తనకి తిరిగి ఇంటికి పంపించి 3 దినాలు ప్రయాసలో పశ్చాత్తాపపు పరిస్థితినిచ్చి అక్కడికి ప్రవక్తను పంపించి, ఆ ప్రవక్త అయితే నేను వీలు పడదయ్యా, నా వల్ల కాదు, అందరిని చంపేస్తున్నాడు, కిరాతకుడు కదా అతడు అంటే, లేదు అతన్ని దర్శించాను, అతన్ని సాక్షిగా వాడుకోబోతున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా పొరల వంటివి రాలిపోయిన తర్వాత దేవుని బిళ్ళారు అపోస్తల దగ్గరికి వస్తాడు. తిన్నగా రాగానే అపోస్తలు ఆయన నమ్మరు. నువ్వు కిరాతకుడురా, నువ్వేది వేషం వేసుకొని మా దగ్గరికి వస్తున్నావు అని అంటారు. కానీ వాళ్ళల్లో ఒక ఆయన దేవుని బిళ్ళారా ఆడు మారిపోయినాడురా బాబు అంటుంటే నువ్వేంటో నమ్మటం లేదని ఒక హెచ్చరిక పుత్రుడని పేరుగాంచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్ళి అతనికి భోజనం పెట్టి, ఎందుకంటే తన కులస్తులు తన సంబంధించిన యోధా మతస్థులు ఆయన గంటేశారు. పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఆయన భోజనం పెట్టి కొంచెం పరామర్శించి కొంత నేర్చుకొని తెలుసుకొని అసలు ఎందుకురా మరలా తిరిగి వచ్చి అందరిని హింసిస్తున్నావు కదా, మరి ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు ఇలా దర్శించి అలా దర్శించాడు. మరలా ఆయన తీసుకొచ్చి సహవాసాన్ని కలిపారు కానీ వీళ్ళెవరు నమ్మల. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా ఎప్పుడెప్పుడు దొరుకుతాడు, వీడు కానీ ఒంటరిగా కానీ దొరికితే వీడిని చంపేద్దాం, వీడిని కోరికేద్దాం అన్నట్టుగా హింసిస్తూ ఉన్నారు. పిల్లలు తర్వాత ఆత్మదేవుడు ఆయనతో మాట్లాడతాడు, తర్వాత సంఘంలోకి వెళతాడు. ఇదే వ్యక్తి ఇప్పుడు అంటాడు, ఒకప్పుడు నేను హింసకుడును, హానికరుడును, దూషకుడును, కానీ ఈరోజు ప్రభువు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి స్వార్థ పరిచయలో కొనసాగిపోతూ ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయములకు రండి. 16వ వచనం నుంచి కానీ చదువుకుంటే ఓ చక్కటి బోధ మనకు అర్థమవుతుంది. చూడండి, అక్కడ అంటాడు, మేము అంటే మరి ఒక సమయం అని అంటే అంతకుముందు చాలా జరిగే మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనము దయ్యము పట్టినదై సోది చెప్పుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. చదువు నేను, నువ్వు చెప్పేది కరెక్టే, నేను చదివేది కూడా కరెక్టే, కాకపోతే నాది రెఫరెన్స్ బైబిల్. చదువు నేను. ఆమె పౌలును చూశాను, మమ్మను వెంబడించి, అంటే ఈ రాసింది పౌలు కాదు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అపోస్తల కార్యం రాసింది పౌలు గారు కాదు. ఎవరు రాశారు? లోకభక్తుడు, వైద్యుడైన లోక. ఈ టీంలో ఒక ఆయన. వీళ్ళు ప్రతి మూమెంట్ను రాస్తున్నాడు, ప్రతి అద్భుతాన్ని రాస్తున్నాడు, వారి పడే ప్రతి శ్రమను రాస్తున్నాడు, ప్రతికూలతంతో రాస్తూ వస్తున్నాడు. పౌలును మేమునంట, చూడండి ఆయన మాట్లాడుతున్నప్పుడు, పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించుట వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూసారండి, దయ్యాలు చెప్తున్నాయి వీరి గురించి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయ్యాలు ఏం చెప్తున్నాయి? వీరు సర్వోన్నతుని యొక్క దేవుని గురించి మీకు బోధిస్తాడు, రక్షణ మార్గం మీకు బోధిస్తారని ఈ దయ్యం సాక్ష్యం చెప్తారు. ఈ దయ్యము అక్కడున్న కొంతమంది ఆమెను పోషించేవారు ఆమె దగ్గర నుంచి సోది చెప్తా ఉంటే, సోది వల్ల వచ్చే డబ్బుల వల్ల పోషించబడుతున్న అక్కడున్న అధికారులు, అక్కడున్నటువంటి కొంతమంది పెద్దలు ఆమెను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యవనస్తురాలు ఈ దయ్యముతో పట్టి పీడించబడుతుంది. ఇది సోది చెప్పే దయ్యము. ఈ దయ్యము ఆత్మదేవుని చిత్తం కాదు అనుకొని ఆమెని గద్దించారట. చూడండి, చాలా ఆమె ఇలాగున అనేక దినములు చేయుచు ఉండెను గనుక పౌలు వ్యాకులపడంటే హృదయంలో నొచ్చుకున్నాడు, కొంచెం గాయపరచబడింది. ఇప్పుడు పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, ఓ దయ్యమా
లేక సోది చెప్పే దయ్యమా ఈమెని వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. తక్షణమే అది ఆమెను వదిలిపోయాను. చూశారండి, దయ్యాన్ని వదలగొట్టేశాడు. ఈ దయ్యము ఉంటేనే ఈమె సోది చెప్తుంది. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. సోది చెప్పడమే వేరు పని. సోది చెప్పటమే, సోది చెప్పి డబ్బులు సంపాదించటమే వేరి వృత్తిగా ఉంది. ఎప్పుడైతే ఆ దయ్యము వదిలిపోయిందో ఈమె నోరు తెరవలేకపోతుంది, సోది చెప్పలేకపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈమె రాబడి మీద ఈమె సోది చెప్తుంటే ఆ రాబడి మీద బ్రతుకుతున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈమెని పట్టినటువంటి ఆత్మను, ఈమెని పెట్టినటువంటి ఈ దెయ్యం అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారండి? ఆత్మను, ఈమె సోది చెప్పి ఆత్మను ఎల్లగొట్టేస్తారా మీరు అనుకొని ఆ పౌలును తనతో ఉన్న టీముని పట్టుకున్నట్టు ఆమె యజమానులకు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారుల యొద్దకు ఈడ్చుకొని. నేను చెప్పే పదం ఏంటంటే సేవలో శ్రమలు, సేవలో హింసలు ఉంటాయి. సేవ అనేటువంటిది సాధారణమైన పని కాదు. సేవకులు ఈరోజు చాలా రకాలుగా ఉన్నారు. ఒక యజమానిని పిలిచినప్పుడు యజమానిక పిలుపుని అందుకొని ఆయన అప్పగిచ్చిన పనిని పూర్తి చేయగానే ఉదయం వెళ్ళినటువంటి వారు సాయంకాలం లోపల దేవుని బిళ్ళను గమనించినట్లయితే సాయంకాలం లోపల వారు పని చేయగానే పనికి జీతం తీసుకొని ఇంటికి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆయన అప్పగిచ్చాడు పని, ఓ పొలం పనో లేకపోతే సంబంధించిన ఇంట్లో పనో ఏదో పని అప్పగిచ్చాడు, చేసి వెళ్ళిపోతే సాయంకాలం జీతం వస్తుంది. కానీ దేవుని రాజ్యము కట్టి పని మాత్రమో అంత సాధారణమైనది కానే కాదు. ఆయన అప్పగించిన సేవా పరిచర్య ఎలాంటిదంటే ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడం, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడం, ఒక నిత్య పాతాళమునికి వెళ్ళి ఒక వ్యక్తిని పరలోక రాజ్యములో యుగాయుగములు మారని రాజ్యములోకి నడిపించటం. అది కేవలం నోటి మాటల వల్ల జరిగే కార్యము కాదు, ఒకరోజు అద్భుతం వల్ల జరిగే కార్యము కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక నూతనమైన కార్యము జరగాలి. ఎందుకంటే క్రీస్తు యేసును అందున్న వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైనని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడతాడు. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే ఒక క్రైస్తవుడు నవనూతనంగా అయిన వాత్సల్యత పుడితే తప్ప మనం బ్రతకలేం. అయ్యా అనుదినము మేము నూతనంగా కట్టబడుతున్నామంటాడు పేతురు భక్తుడు. ఎందుకంటే మేము సజీవమైన రాయవలే నీ మందిరముగా కట్టబడుతున్నాం అంటాడు. అంటే ఈరోజు నువ్వు కట్టబడకపోతే, ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే, ఈరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానించకపోతే, ఈరోజు నువ్వు ప్రభువుతో గడపకపోతే, ఈరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటించకపోతే, ఈరోజు నువ్వు సజీవమైన మందిరముగా కట్టబడిన కోణములో ఉండవు. అలసిపోయినాను బ్రదర్, ఎక్కడికక్కడికి అలసిపోతున్నామని. యేసు కంటే అలసిపోయినామా? చివరి రక్తబొట్టు వరకు ప్రాణం పెట్టి ఆయన కొన్నటువంటి సొత్తు ప్రజ కాదా? ఇది జ్ఞాపకం ఇస్తే నా కొరకైనా చివరి రక్తబొట్టు వరకు ప్రాణం పెట్టాడని ఉద్దేశము ఖచ్చితంగా నీకుంటే, దేవుని బిళ్ళరా, నిజంగా నీ ఉద్యోగం కంటే, నీ ఆస్తి కంటే, నీ పని కంటే, నీ సొంత బ్యాంకి బ్యాలెన్స్ కంటే, నీకున్న పరిస్థితుల కంటే ఆ యేసు చేసిన త్యాగము యాగము నీ కొరకై నా కొరకై ఆయన సమర్పించిన సమర్పణ పెద్ద గొప్ప భాగ్యమని ఎంచుకొని దానికి మొదటి స్థానం ఇస్తాం. దైవజనుడు చెబుతా ఉన్నట్లేరా, ఏంటి ఆయన చెప్పేటువంటి పదం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కడో సాదాసీదాగా ఉన్నటువంటి చర్చి మెంబర్ అట, వారు మందిరంలోకి వచ్చి ఎక్కడో అలా మొలుగుచ్చొని వెళ్ళిపోతారట, సాధారణంగా ఉంటున్నారు. వాళ్ళ దేవుని బిళ్ళ గమనించండి, వాళ్ళ తండ్రి గాడు ఏ రిక్షా తొక్కుతానో లేకపోతే ఇంకేదో మోట్లు మోస్తేనో ఇల్లు జరుగుతుంది. వాళ్ళ కుమార్తె, వాళ్ళ అమ్మగారు లేరు, ఈమె చిన్న ఉద్యోగం చేస్తుంది, టీచర్గా పనిచేస్తుంది. సంబంధించినటువంటి దేవుని బిళ్ళరా ఆ ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన స్కూల్ యాజమాన్యం ఆదివారం మందిరానికి రమ్మన్నారట. ఆమె అంటుందట, అయ్యా ఆదివారం నేను మందిరానికి రాలేను, ఎందుకంటే మాకు ఒక ప్రత్యేక పని ఉంది. ఆదివారం ప్రభువుని ఆరాధించటం ఒక పని, దానికంటే ముందు మా సేవకుడు నన్ను నమ్మి ఆ సండే స్కూల్లో చిన్న చిన్న పని చేసేటానికి, వాక్యం చెప్పడానికి, చిన్న వాక్యాలు చదివించడానికి నాకు ఒక సాధనంగా నాకు ఒక పని అప్పగిచ్చాడయ్యా. మరి 6 దినాలు నీకు పని చేస్తాను, ఈ ప్రభు ఇచ్చిన దినం నేను అక్కడికి వెళ్ళాలి అంటే, ఈ పర్వాలేదులేమ్మా నా మీద చెప్పు, బలవంతం చేసి ఇక్కడ ఆగిపోయినా అని చెప్పు అంటే, లేదయ్యా నువ్వెంత బలవంతం చేసినా
నా పాస్టర్ గారి కంటే ముందు నా దేవునికి నేను లెక్క చెప్పాలి. కావాలంటే నీ ఉద్యోగానికి నేను వదిలేస్తానని చిన్న సంతకం పెట్టి రాజీనామా చేసి, చిన్న పని, చిన్న ఉద్యోగమే, చిన్న ఉద్యోగం తీసుకుంటే ఇంటికి జరుగుతుంది. నాకు జరగకపోయినా పర్వాలేదయ్యా, నేను మాత్రం ప్రభు దినం గనక నేను నాకు అప్పగిచ్చిన పని ప్రభు దగ్గరే నేను గడపాలి. ఒకవేళ నువ్వు రేపటి నుంచి నాకు ఉద్యోగానికి వద్దు అన్నా నాకు పర్వాలేదు, ఈ ఉద్యోగం కాబట్టి ఇంకొకటి ఇస్తాడు, లేకపోయినా పర్వాలేదని ఆమె వచ్చేసిందండి ప్లాన్. అంత అయిపోయింది, ఆమెకు ఉద్యోగం లేదు. ఈయన కూడా చాలని పరిస్థితులు ఉన్నాయి. 1 నెల 2 నెలల తర్వాత దేవుని బిళ్ళరామి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెబుతుందంట, పాస్టర్ గారు అండి, నేను ఇలా చేశాను, ఎందుకంటే అది తప్ప, నన్ను ఐఎమ్ వెరీ సారీ. నేనైతే ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇది 3వ నెల, కానీ ఇప్పటి వరకు మా ఇళ్ళు పరిస్థితి సరిగా లేవు. ఒక్కరోజు కాచుకుంటే 3 రోజులు కూడా అదే గంజి తాగుతున్నాం అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్లారా. ఆమెకి డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గవర్నమెంట్ జాబు ఆదివారం సెలవు ఉండేటువంటి ఉద్యోగం వచ్చిందంట ప్లారా. ఆమె అంటుందట, నేను అక్కడేగా నుండి నా ప్రభువుకి స్థానం ఇవ్వకుంటే, ఆరాధనకు స్థానం ఇవ్వకుంటే నేను అక్కడేగా నుండి నేను చాలని జీవితంలో ఉందను. ఈరోజు నా జీతము 80,000 రూపాయల జీతం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఎంత మా జీతం అంటే 7,000 రూపాయలు అంటే. ఎంతంట? 7,000 రూపాయలు ఇస్తా ఆదివారం వచ్చి నాకు పని చేయమంటుంటే, నా ప్రభు పని చేయకుంటే నేను రానని చెప్పాను. నా ప్రభు ఆరాధనకు నాకు అప్పగించిన సేవ ఎప్పుడైతే నేను చేయడం నమ్మకంగా మొదలెట్టానో, నా జీతము, నా స్థితి, నా దిశ మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలోచించండి ప్లాన్. ఈరోజు ఇక పౌలు గారిని, ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిపోయినాడు. ఈయన వెళ్ళి మంచి చేశాడంట, దయ్యం వెళ్ళగొట్టాడట. ఏంటంటే సోది చెప్తా ఉంటే, సోది చెప్పడం పక్కన పెడితే అందరిని ఇబ్బంది పెడతాను, ఈ సేవకులను కూడా ఇబ్బంది పెడతాను. రోజు రావటం, వాళ్ళని పొగడ్డం, రోజు రావడం, అయ్యా నువ్వు సర్వోన్నతుని యొక్క దేవుని సేవకులయ్యా, మీ మాటలు, మీ నడత, పరిస్థితి అని చెప్తాము. ఆపవమ్మా, మేము చెప్పవలసిన సువార్త లేకుండా పెద్ద సోది చేస్తున్నాము అంటే, లేదయ్యా నువ్వు గొప్పోడువయ్యా అని కాళ్ళు పట్టుకుంటుందంట. అరే ఈ దరిద్రంతా పోగొట్టుకోవాలనుకొని చూసి యేసు నామము నానబెడుతున్నా దయ్యమా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఉండడానికి రైట్ సెలవు. ఎందుకంటే పరలోకంలో ఉన్న ప్రభు, సర్వోన్నతుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో మనకిచ్చిన ధన్యత ఏంటంటే, నువ్వు ఈ లోకంలో ఏది బంధిస్తే పరలోకం నుంచి బంధిస్తానంట. హల్లెలూయా. ఏది విప్పితే పరలోకం నుంచి దాన్ని నేను విప్పుతాను అంటాడు ప్లారా. ఈరోజు మన జీవితంలో మనం చేయవలసిన పని, సేవలో ఖచ్చితంగా శ్రమలో, ఇబ్బందులు, ప్రతికూలతలు వస్తాయి. ఇంతకీ ఈ శ్రమ, ఇబ్బంది దేవుని బిళ్ళ కొంచెం ముందుకెళ్దాం ప్లా. ఎంతగా శ్రమ పడ్డారంటే, ఈ వచ్చిన వేళ చదువుకుంటే 23 వచనంకి వెళ్దాం ప్లా. చూద్దాం ఒకసారి. 23 వచనం చూడండి ప్లారా. ఏం చేశారటని? కేవలము దయ్యాన్ని అల్లగొట్టిన దానికి ఏం చేశారట? మొదటిని పట్టుకొని ఈడ్చుకెళ్ళారట. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడా పై. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చూసారని ఎంత శ్రేష్టకరమైన సందేశం. వినండి ప్లాన్. ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళి 30 వచ్చిన దాకా చదువుకోండి. అక్కడ శ్రమ వెంబడి శ్రమ, ఇబ్బంది వెంబడి ఇబ్బంది. కానీ దేవుని బిడ్డ గమనించండి, అయితే వీరు ఇబ్బంది పడ్డారు, ఒళ్ళంతా దెబ్బలే, నిర్హేతుకంగా. వీళ్ళేం చేసింది ఏమి లేదు. వాళ్ళ ఆస్తిని ఏమైనా తీసుకున్నారా? కాదండి. వారిని ఏమైనా కొట్టారా? వాళ్ళ గురించి ఏమైనా దూషించారా? లేదే. ఉన్న దయ్యాన్ని, ఇబ్బంది పడేటువంటి ఆ యవనస్తురాలు, ఆ దయ్యం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తున్న తర్వాత నీరసమైపోతుంది యవనస్తురాలు. ఈరోజు అనేక మంది జీవితాలు సోది చెప్పేటువంటి ఆత్మతో, దేవుని బిడ్డ దురాత్మతో పట్టి పీడించబడుతున్నారు. అది కొంతకాలమే అనే విషయం అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఈ సోదే ఎక్కువగా వచ్చేసింది ప్లారా. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పే ఒకే ఒక పదం ఏంటంటే, అది ఎల్లగొట్టినందువలన ఈయన్ని పట్టుకొని ఈడ్చికెళ్ళారట. ఈడ్చికెళ్ళి చెరసారులు వేసి, బొండగలు వేసి, కాళ్ళకు చేతులు కట్టేసి వాడిని భద్రంగా, అంటే కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత ఇంకేంటి భద్రతగా ఉన్నామన్నారట. కావాలి వారిని పెట్టేశాడు. ఈ చెరసాల యొక్క నాయకుడు ఉన్నాడు కదని ఆయన ప్రశాంతంగా వెళ్ళినట్ట వేసేసేయాలనుకొని వెళ్ళిపోయినాడు. అసలు సంగతి అర్థం కాలే. ఆ తర్వాత అసలు సంగతి జరుగుతుంది. వీళ్ళు సేవ యొక్క రహస్యం ఎరిగినవారు గనక, సేవలో ఇబ్బందులు తప్పదు అన్నటువంటి పరిస్థితులు ఎరిగాయి గనక, దేవుని బిళ్ళారా వీళ్ళు ఊరికే లేరిప్లారా. కానీ అక్కడ అంటాడు చూడండి ప్లారా, 24 వచనంలో, అయితే అర్ధరాత్రి వేళ. చూసారండి, పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు
కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలందరూ వినుచుండుట చూసినప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు అంటే వీళ్ళే కాదు, వాళ్ళకు కూడా విడిపోయినాయి. ఎప్పటి నుంచో ఉన్న ఖైదీలకి విడిపోయినాయి. ఇప్పుడు వచ్చిన వీళ్ళకి దేవుని బంధకాలు వేయబడిన బొండగలు కాళ్ళకి చేతులకి వేసినటువంటి సంఖ్యలన్నీ విడిపోయినాయి. భూకంపంలాగా వచ్చింది. భూమి చెరసాల దేవుని బిళ్ళ బద్దలైపోయింది. దేవుని బిళ్ళ గలివిలైపోయింది. ఉన్న కరెంటు పోయింది. పరిస్థితులంతా లైటింగ్ అంతా పోయింది. వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చని ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవుని బిళ్ళరా ఆ జైలర్ ఏం చేస్తున్నావు చూడండి పిల్లరా. అంతలో చెరసాల నాయకులు ఏం చేస్తున్నారంట, మేలుకొని చెరసాల యొక్క తలుపులను తెరచి ఉండుట చూచి అయిపోయింది. ఖైదీలు పారిపోయి నా బతుకు అయిపోయింది. రోమా సైనికులు కానీ చెరసాల నాయకుడు కానీ ఒకవేళ తమకు అప్పగించిన పనిని కానీ వారు విస్మరించితే కొంచెం గొప్పలో కొంచెమో దేవుని బిళ్ళారా పర్వాలేదులే లిబరల్గా లేకపోతే పర్వాలేదులే కానీ వదిలేస్తే మొదటిని చంపేస్తారు వాళ్ళ యొక్క చట్టాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు ఎవరిని నేను విమర్శించటం లేదు, కానీ వాళ్ళకున్న చట్టము ప్రపంచంలోని ఎక్కడ కనబడదు. క్లార్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. తల్లి తండ్రి ఎవడు చేసిన తప్పు అంతే దేవుని నరికేస్తారు అంతే. అలాంటి ఖచ్చితమైన వ్యక్తులు. ఇప్పుడు అప్పగించిన పని జైలరు అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు కానీ విస్మరిస్తే వీళ్ళు ఊరుకోరు ప్లేరా. ఇప్పుడు ఖచ్చితంగా నాకు ప్రాణానికి, నాకు నా బిడ్డలకి, నా భార్యకి వచ్చేసి మేము అందరం చచ్చిపోయే స్థితిలో ఉన్నామనుకొని కత్తిని తీసుకుని అంటాను. చూడండి ప్లేరా, కత్తి దూసి తను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు నీవు దేవుని బిడ్డ ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఖైదీల్ని అక్కడే పెట్టేశారు. వాళ్ళు కూడా అక్కడ. మేము దొంగలం కదరా బాబు, మేము దొరలమంట. హల్లెలూయా. మీకే అర్థం కావట్లేదు. మేము సేవకులము, తప్పించుకునే వాళ్ళం కాదు మేము. ఆ సేవలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా అంతా నా మేలుకి పాట పాడి ఊరుకునే వాళ్ళు కదా వీళ్ళు. ఏమక్క ఆరాధనకు రాలేదంటే జలుబు చేసిందంట. ఏందంట? అందుకే బ్రదర్ ఆరాధనకు రాలేదు. ఏమక్క ఉదయం ఆరాధనకు రాలేదంటే పక్క చర్చలు పిలిచినారా అందుకని పోయినాను. ఏ చర్చ అంట? పక్క చర్చలు పిలిచినారా అందుకే పోయినాను. ఎట్ట పోతున్నావు కదా, ఆరాధన అయిపోగానే మళ్ళీ ఇంకొక మందిరానికి వెళ్తున్నావు కదా. చాలక డోసు, వాక్యం చాలక, ఆరాధన చాలక ఇక్కడ వద్దని చెప్పి ఇంకొక మందిరానికి పోతున్నావు కదట. మందిరానికి, స్థానిక మందిరానికి నువ్వు ఎక్కడ పోషించబడుతున్నావు, మందిరానికి రాకుండా నీ పాటికి నువ్వు ఉన్నావంటే నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డ ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటాడు ప్లార్. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి అయిపోయింది నేను పరిస్థితి. ఇప్పుడు దాకా పట్టుకోండిరా, బొండగలేండిరా, కొట్టేయండిరా, ఆయన చంపేయండి, ఇటు కానీ పోతే మీ అంతు గెలిచేస్తానని చెప్పి కావల వారిని ఉంచేసి జైలు వెళ్ళిపోయినాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు బంధకాలు తెగిపోయినా, దేవుని బిళ్ళారా ఆ యొక్క మరి చెరసాల బద్దలైపోయినా అక్కడే ఉన్నారంటే వీళ్ళతో ఏదో శక్తి ఉంది. హల్లెలూయా. వీళ్ళు సత్య మార్గములో ఉన్నారు. వీళ్ళు మనమే క్రమము తప్పి అసత్యములో ఉన్నామని సత్యాన్ని గ్రహించి వణుకుతూ, గడగడ వణుకుతూ చూడండి అక్కడ మాట్లాడతారా వారికి ఏం చెప్తున్నాడ, సాగిలపడి దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు నేను మరలా చెప్తున్నా, శ్రమ ఎందుకు వచ్చిందంటే శత్రువులను సాగిలపరచుట కొరకే సత్యాన్ని గ్రహించాలి. అయితే నువ్వు చేయవలసిన పని శ్రమను సహిస్తే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగించనని ఎరిగి శ్రమల యందును అతిశయించ. అసలు శ్రమలే రాకూడదు. మనోళ్ళు అంటారు ప్లారా కదా అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పకూడదు ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు శ్రేష్టకర సందేశాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. అంటే తనను ప్రేమించిన వారికి అనగా తన సంకల్పొచ్చిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి, అంటే సమస్తం అంటే మేలే కాదు కీడు కూడా. కీడు వచ్చినా కలవరపడద్దు, కీడులో దేవుడు మేలు దాచి ఉంచాడు.
రోగం వచ్చిన కలవరపడద్దు. రోగములో కూడా మేలు దేవుడు భలేవాళ్ళు సార్. నాకు వచ్చిన రోగము సాదా సీదా కాదా సార్, జీవితమే తగలబడిపోయింది సార్. ఇంతకుముందు ఎంత హుషారుగా ఉండేవాడిని, ఇంతకుముందు ఎంత బలంగా ఉండేదాన్ని, ఇప్పుడు బలహీనంగా అయిపోయినానంటే అది కూడా మేలు కొరకే బ్రదర్. ఒకవేళ అదే హుషారులో, అదే మరి బలముతో, అదే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఎన్ని త్రావులకి వెళ్ళిపోయిందో వానికి బాగా తెలుసు. ఎవరికి? అందుకే అంటాడు, అణచి కుదించి సరిచేస్తారట. అంత సాధారణమైనోడేం కాదు దేవుడు. మమ్మీ అయితే ఏదో డొక్కటొక్కగా ఉన్నావు, తినరానైనా తినరా, బలం తెచ్చుకోరా అని బలం పెట్టదు. ఎందుకంటే ఆమెకు తెలియదు ఆత్మీయ స్థితి. నీ శరీరాన్ని చూస్తుంది, నీ ముఖాన్ని చూస్తుంది, కానీ ఆయన శరీరాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని కూడా చూస్తాడు ఆయన. పైకి ఏం చెప్తున్నావో, పెదాలతో ఏ నిజం చెప్తున్నావో, మమ్మీకి ఏ అబద్ధం చెప్తున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, మాట్లాడే మాటలే మమ్మీ వింటా ఉంటుంది, కానీ మాటల్లో ఉన్న అంతరంగంలో ఉన్న భావాన్ని కూడా నీవు ఆరాధించే దేవుడు ఎరిగినటువంటి వాడుకున్నాడు. ఇక్కడ కూర్చొని నువ్వు ఏ తలంపులుతున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఇంటర్నల్గా నీ ఫీలింగ్ ఏమిటో, ఇంటర్నల్గా నీ జిజ్ఞాస ఏమిటో, నీ తపన ఏమిటో, నీ తాపత్రయం ఏమిటో దేవుని బిడ్డలారా, దేవుని గాడ్స్ నో వెరీ వెల్. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నామా? నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, చివరికి నీ తల్లిదండ్రులకు, ఇంకొకటి కూడా చెప్తాను, నీకు కూడా తెలియకపోవచ్చు. నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు బ్రదర్. తిక్కగా ఉంది నీ బతుకు, తిక్కగా ఉందంటే అర్థం ఏంటంటే నీ మైండ్ చెడిపోయింది, అది నీకు అర్థం కావట్లా. నువ్వు పొల్యూట్ అయిపోయినావు, నీకు అర్థం కావట్లా. ఈ పొల్యూట్లోంచి నీ బ్రతుకును బాగు చేయట కొరకే ఇబ్బంది అనే కొలిమిన దేవుడివా. అందుకనే ఒక భక్తుడు పాట రాసి, శ్రమలు కావివి మహిమ కిరణాలు మత్తులో మేలో కొలుపులు. అంటే పడిపోతావు, జారిపోతావు, ఓడిపోతావు అని తెలిసి ఇబ్బందిని కొనిపెట్టి బాగా దెబ్బకొట్టి సరిచేసి మరలా ఆయన పరిపూర్ణమైన సేవకులుగా, సేవకురాలుగా నిలబెట్టేస్తాడు. హల్లెలూయా. నంబర్ 1, సేవకులారా జాగ్రత్త, సేవ చేసేవాళ్ళారా జాగ్రత్త, సంఘమా జాగ్రత్త, సంఘ పరిచారకులారా జాగ్రత్త. సంఘములు పరిచారకులుగా సోది చెప్పే రకంగా ఉండకూడదు. సోది పక్కన పెడితే నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఈ శ్రమలు అనొద్దు. ఈ శ్రమ నీ మేలు కొరకే, ఈ శ్రమ నీ యొక్క ఆధిక్యత కొరకే, ఈ శ్రమ రాజ్యమును కట్టుట కొరకే అనే విషయాన్ని నువ్వు మర్చిపోదు. ఈయన శ్రమ ఇబ్బంది పడకపోతే, గాయముల చేత కొట్టబడకపోతే, రాత్రి స్తుతించకపోతే, రాత్రి ఆరాధించకపోతే, ఖైదీలందరూ వినుచుండగా వారు ప్రార్థన చేయకపోతే, పాటలు పాడకపోతే, భూమి కంపించకపోతే, పునాదులు చెరసాల యొక్క పునాదులు కదలకపోతే, జైలరుగానే ఉన్నాం, అన్యుడుగానే ఉన్నాం, మారు మనసు పొందే స్థితి లేనే లేదు ప్లారా. కాబట్టి నీ శ్రమ, నీ ప్రయాస, ఒక సేవకుని యొక్క ఇబ్బంది ఒక అన్యుడైన నశించిపోతున్న నాయకుడికి మారు మనసు కలిగిస్తుంది. అతడు మిగులు భయపడేట. దేవుని బిడ్డలారా, దీపం ఎత్తుకొచ్చి అంటున్నా, అయ్యలారా మీకేం కాలేదు కదా, పరిగెత్తుకుంటూ వచ్చి గాయాలు కట్టి వారికి తైలము పోసి వారికి ఆహారము పెట్టి వారు సువార్త ప్రకటిస్తుండగా విని వెంటనన్నాడు, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అర్థమైపోయింది. మాకు రక్షణ లేదు, అర్థమైపోయింది. నేను జైలునే, కానీ నాకు రక్షణ లేదు. మరి జైల్లో ఉన్న వారందరికీ నేను రక్షకుణ్ణి. జైల్లో ఉన్న రక్షక బొట్లు అంటే వాళ్ళే కదండి, కాపలాదారులు అంటే వాళ్ళే కదా. కాపలాదారుల యొక్క లీడర్కే కాపుదల లేదట, రక్షణ లేదు. అంటే నువ్వు కాపుదల ఇచ్చే వ్యక్తివి, యువరి సూపరింటెండెంట్. దేవుని బిళ్ళ దేవుని బిళ్ళ గమనించండి, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ, డిఐసీవి. కానీ నీ బ్రతుకులో నీకు రక్షణ కావాలి అని అంటే ఆయన అంటాడు, యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణలోకి వస్తారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాత్రి వారు వాక్యమును విని రాత్రికి రాత్రే ఏం చేయబడ్డారట? బాప్తిసం పొంది. చప్పలు కొడతాం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ సేవలో ఇబ్బందులు చూడండి. 30 వచ్చిన చూడండి ఏం మాట్లాడతాడు ప్లారా. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనేను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటున్న వారికి అందరికీ దేవుని వాక్యమును. అంటే బాప్తీసానికి ముందు ఏముండాలి? దేవుని వాక్యము బోధించబడి ఉండాలి. దేవుని వాక్యము చేత వారు మనసు, దేవుని వాక్యం మీద విశ్వాసము వారికి ఉండాలి ప్లారా. చూసారు, బోధించేది రాత్రి ఆ గడియలో. ఏం ఉదయం అవుతుంది కదా, తెల్లవారుతుంది కదా, తెల్లవారి బాప్తీసం. చాలామంది కొన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తుంటారు.
వయసు వచ్చి దేవుని బిళ్ళారా వాక్యముని విని వాక్య ఆరాధనలకు వస్తూ దేవుని బిళ్ళారు మందిరానికి రెగ్యులర్గా వెళ్తారు, కోయిర్ టీంలో ఉంటారు, ఆరాధికులుగా ఉంటారు, దేవుని బిళ్ళ చర్చిలో మెంబర్స్గా ఉంటారు, చర్చిలో లీడర్స్గా ఉంటారు. కానీ దే హ్యావ్ నో బాప్టిజంకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వయసులో ఉన్నమ్మ కదా, ఏంటంటే వయసులో ఉన్న బిడ్డ కదా, ఎక్కడన్నా తప్పు చేస్తుందేమో అని నువ్వే నిర్ణయించుకుంటున్నావా తల్లి? అయ్యారండి, నువ్వే నిర్ణయించుకున్నావా తండ్రిగా? నీ బిడ్డకి బాప్తీసం లేకుండా ఉంటే ఉన్నట్టుండి కానీ పళ్ళున ఈ భూమి ఎక్కి తీర్పు కానీ జరిగితే నీ బిడ్డని నరకానికి పంపించాలనుకుంటున్నావా? మందిరమునికి వస్తూ బాప్తీసం లేకుండా, మందిరమునికి వచ్చి మారు మనసు అంటే బోధించకుండా, మందిరమునికి వస్తూ సేవ అంటే ఆ సేవ యొక్క పరిచర్య గురించి అవగాహన లేకుండా, మందిరములో యవ్వన బిడ్డలని పరిచర్య చేయండి, వయస్సు కలిగిన వారిని పరిచర్య చేయండి, చిన్నవారు కానీ పెద్దవారు కానీ దేవుని మందిరంలో నీ వంతుని పరిచర్య చేయి. ఈరోజు ప్రభు మందిరంలో ఆరాధన ఉంది, నీ వంతు పని ఏం చేయగలిగినావు, నీ సేవ ఏం చేయగలిగినావు అనే విషయాన్ని పక్కన పెట్టేసి వచ్చామా, కూర్చున్నామా, ఆవలించామా, వెళ్ళిపోయినామా, అబ్బో భలే వాక్యం, భలే ఆరాధన అని చెప్పి వెళ్ళిపోయాను. ఏంటండి బలి ఆరాధన? బలి ఆరాధన అంటే పశ్చాత్తాపం ఉండాలి. బలి ఆరాధన అంటే ఆత్మలో తీక్షణమైనటువంటి దృష్టి, దర్శనము కలిగి ఉండ. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. నిజంగా దర్శనము లేని ప్రజలు కట్టు విడిసి నశిస్తారు. నీకు దర్శనం ఉండాలి, దేవుని ప్రత్యక్షత ఉండాలి, దేవుని లేఖనముల యొక్క సారాంశమును గుర్తెరగలిగిన పరిస్థితి ఉండాలి. దేవుని సన్నిధిలో మరి దేవుని మొక్కుబడి ప్రార్థన వద్దు. మరి ప్రభు చెప్తున్నట్లయినా అంతా మేలు కొరకంట, సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎరిగావంటావా? అన్ని మేలే చూస్తున్నావా? కీడులో కూడా దేవుడు మేలు దాచి ఉంచాడంటావా? నీ జీవితంలో ఏదైనా అనుమతించబడుతుందంటే, చేదు నీ దగ్గరికి వచ్చింది అంటే ఏదో మేలు జరగబోతా ఉంది. ఇబ్బంది నీ కళ్ళ ముందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఆ ఇబ్బందులోంచి ఒక విడుదల నేను పొందబోతున్నా. ప్రతికూలత వస్తుంది అంటే ఖచ్చితంగా నాకు విజయం రాబోతుంది. సేవలో శ్రమ, సేవలో కీడు, సేవలో ఇబ్బందులు. తిరిగి ఆయన ఏ రీతిగా చేశారంటే, ఒక దగ్గర దేవుని బిడ్డలారా ఆయన కొట్టేసి మరి చచ్చిపోయినాడని చెప్పి ఊరి వెలుపల కుక్కను లాక్కెళ్ళినట్టు వదిలేసి వచ్చేస్తే ఆయన మరలా తిరిగి వచ్చే సేవలకు వెళ్తున్నాడు. హల్లెలూయా. మొదట దాటి వెళ్ళాడు, మరలా ఎక్కడైతే కొట్టబడో అక్కడికి స్వార్థ ప్రకటిస్తున్నట్ట. దేవుని బిడ్డ నీకేంటయ్యా భయం లేదా? నాకెందుకు భయం లేదు? నాకు అంత భయమే. మరి ఏ భయం ఉంది? మనుష్యుల భయం లేదట. ఆయన అంటాడు, శరీరమును చంపువానికి భయపడక, శరీరమును ఆత్మను కూడా నిత్య నరకములో వేసే దేవునికి భయపడుతున్నా. నా దేవుని స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ, నా దేవుని స్వార్థ నాకు అమ్మకముగా ఆ పరిచర్యలో ఇబ్బందులు, ప్రతికూలతలు, చివరికి మరణమైనా నేను ప్రభు కొరికే ప్రయాసపడతాననేటువంటి సంకల్పం. ఈరోజు సంఘములో సేవకులు దేవుని బిడ్డలారా కొదువైపోయినారు. సేవకులు ఏం కావాలంటే వాళ్ళకి ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి, నాయకత్వం కావాలి. సేవ అనే పరిచర్యలో దేవుని బిడ్డలారా దేవుని మందిరములో చిమ్మేదాన్ని మొదలుకొని స్వార్థ ప్రకటించేంత వరకు, చిమ్మేవానికి లేకపోతే గేట్లో దేవుని అందరిని ఆహ్వానించేవానికి ఏ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉందో, ప్రవక్తను ప్రవచించే వారు కూడా ఇదే ఆహ్వానం, ఇదే ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని అనేక మంది గ్రహించలేకపోతున్నారు. ఆధిపత్యం కావాలి, సేవకులు వారిని పొగడాలి, లేకపోతే సంఘ నాయకులు వారిని గురించి ప్రశంసించాలి, వారిని గురించి ఏదో ఒకటి దేవుని బిడ్డలారా ఎస్టీ చెప్పాలి, అంటే సెల్ఫ్ డీటెయిల్స్ లేకపోతే సెల్ఫ్ డబ్బా కొట్టాలి. ఇదే వారికి ఆ పొగడత. లేకపోతే మందిరానికి జారిపోతారు, ఓడిపోతారు, సహవాసానికి దూరం అయిపోతే శ్రమ, ఇబ్బంది, అసలు సత్యమును గ్రహించటం లేదో నీకే ఇబ్బంది. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పే ఒక్క సత్యం ఏంటంటే, సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏంటంటే ఎవరికట? దేవుని ప్రేమించు వారికి. అంటే లోకస్తులకు అసలు శ్రమే లేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది కీర్తనకారుడు అంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే అంటాడు, లోకంలో ఉన్నవారు బాగానే ఉన్నారయ్యా, వాళ్ళ పొలాలు బాగా పండుతున్నాయి, వారి పశువులు ఈనతానే ఉన్నాయి, వారి పిల్లలు పుడతానే ఉన్నారు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు, పెళ్ళిళ్ళు అయినా పిల్లలు ఆలస్యం అయిపోతున్నారు, సరైన ఉద్యోగాలు లేవు, మా పొలం అంతా సవిటి భూమిగా ఉంది, మేమే ఆరాధికులమే కానీ మాకే ఇలాంటి ఉందని ఆ వ్యక్తి దూరం నుంచి మందిరం లోపలికి కాకుండా మందిరము గుమ్మం బయట నుంచి లోకాన్నంతా చూసి వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు, వాడి విగ్రహాధికుడు, వాడొక వ్యభిచారి, వాడొక దొంగ, వాళ్ళు ఎంత బాగున్నారు చూడండి, ఇంటి మీద ఇల్లు కొట్టుకున్నట్టు, పశువులు, పొలము పచ్చగా వాళ్ళ కాపరాలు ఉన్నాయన్నారంట. అప్పుడు ఎవరు అంట? లోపలికి పోయి చూడరు అన్నట్టు కదండి. ఎవరు ఆ వ్యక్తి? ఆసాపు లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళి మోకరించి అసలు ఏంటయ్యా సంగతి అన్న. అప్పుడు చూపించంట చరిత్ర.
అప్పుడంట ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా. నేను అలా అనుకున్నానయ్యా, కానీ వాళ్ళ గతి మట్టి గరిచిపోద్దని నాకు తెలియట్లేదయ్యా. నాకు శ్రమే, కానీ నువ్వుంటే చాలు. నాకు ఇబ్బంది, నువ్వుంటే చాలు. నా పొలం పండ్ల, కానీ నువ్వుంటే చాలు. నా దేవుని బిళ్ళరా, చేనిలో పంట లేదు, నా సాలలో పశువులు లేవు. దేవుని బిళ్ళరా, దేవుని బిళ్ళ గమనించండి, దొడ్డిలో గొర్రెలు లేవు. ఈ దేవుని అంజూరపు చెట్లు పోయికు, నేను ద్రాక్ష చెట్టు ఫలానికి రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నిన్నే ఆరాధిస్తా. కారణం ఏమిటి అంటే ఆ శ్రమ అనేటువంటి దాంట్లోనే రెట్టింపు దీవెన ప్రమోషన్ ఉందని నేను తెలుసుకోవడానికి నువ్వు సహాయం చేస్తున్నావు ప్రభా. చూడండి, అందుకనే 31వ వచనంలో 16వ అధ్యాయంలో అపోస్తలులకు 31లో చూడండి, నేను మాట్లాడుతాను. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేయబడుతారట? రక్షించబడదు. ఈయన రక్షించడానికి తన ఏకకుకమని బలిగా దానంగా చేసేసుకుంటే, అందుకంటాడు హెబ్రీలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా ఎలాగునా తప్పించుకుందాం, ఎలాగున తప్పించుకుందాం. ఈ శ్రమ ఇబ్బందిలో ఎన్ని పరిస్థితులు వచ్చాయో ఒక చక్కటి మాట చూడండి. 8:3 వచ్చింది చూడండి, అపోస్తల కార్యములు 8:2. భక్తి కలిగిన మనుషులట స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును ఏం చేశారట? ఇదేని పని, చెరపకురా. ఒకప్పుడు చెడిపాడు, ఇప్పుడు చెరపడుతున్నాడు. ఎవరి కొరకు? క్రీస్తు కొరకట. హల్లెలూయా. క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకు. రెఫరెన్స్లు కొన్ని చూపిస్తాను చూడండి ప్లారా. దేవుని యొక్క లేఖన చక్కగా మాట్లాడతాడు. పక్కనే చూడండి, 17వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. 6 నుంచి 8 వరకు. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు, ఏమి ఊరికినే ఉండాలి సేవకులా, ఇక్కడేం పౌలుని శీలను ఈడ్చుకోబోయి సరసాలు వేసేస్తే ఒక నిర్హేతుకంగా దెయ్యాన్ని అలగొట్టినందుకు లాభం పోయిందని ఈ యాసోను స్వార్థ ప్రకటిస్తున్నాడు, రాజ్యాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నాడు, పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు. అనేక మంది అధికారులు, నాయకులందరూ రక్షణలోకి వచ్చేస్తున్నారు. ఈ కేవలం ఈ స్వార్థ విషయమై యాసోనుని వారు చేస్తున్న పని చూడండి ప్లారా. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని ఇదంట, వీరు భూమిని తలకిందులు, భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఉంటే వీళ్ళని ఆటంకపరుస్తుంటే ఈయనేమో యాసోను వాళ్ళని చేర్చుకున్నాడు, స్వార్థికుల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిని చేర్చుకున్నాడు. చదవండి సార్. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు యొక్క చట్టమునకు విరోధముగా నడుచుకునేవారు. ఏంటండి చూశారండి? కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జన సమూహమును, పట్టణపు అధికారులను చూశారని కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు, కడమ వారి యొద్దను జామీని తీసుకొని ఏమి వీళ్ళని ఎత్తుకెళ్ళి వేసివేస్తే వీళ్ళు చేసిన నిర్ఘాతమైనటువంటి కేసుకే ఇంకొకటి జామీన్ ఇచ్చి విడుదల ఇచ్చాయంట. నేనున్న జామీన్ అంట, నేను హామీ, వదిలేయండి వాళ్ళని. కానీ ఒక రహస్యం చెప్తున్నా, ఆయన సేవా పరిచర్యలు శ్రమ, ఇబ్బంది అని ప్రతికూలతలు, చేదైన పరిస్థితులు, ఇబ్బందిని కొలిమి ప్రతికూలతలు జరుగుతాయి. కానీ ఆయన యొక్క సేవా పరిచర్యలో సాగిపోతున్న మనందరి జీవితంలో ఒక విజయకరమైన ఆనవాళ్ళను ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. పక్కనే చూడండి 18వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఏం మాట్లాడతాడు. 18వ అధ్యాయం 12వ వచనం చూసారండి. ఆయన మాట్లాడుతున్నాడు. గలిలయకును అకయాకును అధిపతిగా ఉన్నప్పుడు యూదులందరూ ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రంకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను, ఇప్పుడు దాకా యూదా మతంలో ఉన్నాడు ఈ వ్యక్తి,
కానీ మతంలోంచి మార్గంలోకి రాగా నేను కూడా శ్రమలు ఎక్కువైపోయినాయి. ఎవరికి? సౌలుకి. సౌలు కాస్త పౌలు అయిపోయినాడు. పౌలుకి శ్రమలు, ఇబ్బందులు. ఈ ధర్మశాస్త్రం విరుద్ధంగా ఏదో ఆరాధన చేస్తున్నాడు కాబట్టి ఈయన తీసుకెళ్ళి చంపేద్దాం, చేసేద్దాం, అచ్చేద్దాం, ఇచ్చేద్దాం అని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్లాన్ పక్కనే చూడండి 21వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ప్లాన్ 21వ అధ్యాయం 30 వచ్చిన చూడండి. ప్లాన్ 21:30. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములోనికి వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడిను. ఏం చేయాలనుకుంటానంట? సువార్త చెప్పితే చంపాలనేటువంటి ఆ భయంకర కిరాతక పరిస్థితి వచ్చింది. చంపవలనని యత్నించుచూ ఉండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పట్టణం యొక్క అధికారికి వర్తమానం వచ్చింది. అతడు అంటున్నాడు, సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారందరికీ పరిగెత్తుకుంటూ వచ్చి చూచి ఆపేసిండ్రా, కొట్టొద్దురా. ఈరోజు చాలామంది మేము సేవ చేస్తున్నాం. ఏం సంగతి అంటే ఏర్పరచబడిన స్టేజీ, మైకు, సిస్టము అంతా రెడీగా ఉంటే ఆడికి వెళ్ళేసి ఒక పోర్షన్ ఇచ్చేసి, ఓ పోర్షన్ కాదండి, పోర్షన్, ఏ పోర్షన్ దా పోర్షన్ చెప్పేసి, ఆమెన్, ప్రభు నన్ను బలంగా వాడుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పేసి స్తోత్రం చెప్పేసి కట్టబడిన చర్చిల్లో, కట్టబడిన అనుభవాల్లో వెళ్ళేసి, మీకు తెలుసా ఇందులో సత్యం ఎలా ఉంది, మీరు అసత్యములో నన్ను సంఘానికి బోధించి సంఘాన్ని గలిబిలి చేసేసి, సేవ అంటే ఏమిటి, శ్రమ పడాలని, సేవ అంటే ఇబ్బంది పడాలని దేవుని వీళ్ళు గమనించండి. కొంతమంది అంటారు నేను ఉద్యోగం వదిలి సేవకు వచ్చాను అన్నాడు. బాగానే ఉంది. ఉద్యోగం చేసేటప్పుడు 48,000, ఇప్పుడు ఎంత జీతం అన్నా 1,80,000 అంట. ఏడు జీతము చర్చిలో. దీని కొరకు వచ్చేవా నువ్వు? శ్రమకు కదా వచ్చింది. క్రీస్తు కొరకు శ్రమ పడ్డానికి రాలేదా? క్రీస్తు కొరకు నలగొట్టబడ్డానికి రాలేదా? భలేవాళ్ళు సార్ రోజు ప్రార్థన అంటే ఆడు సార్, ఆదివారం ఒక్క కరెక్ట్గా టైం చెప్పండి, టైంకి వస్తే వెళ్ళిపోతానంట. నువ్వు వస్తే ఎంత, రాకపోతేనంత. నేను రమ్మన్నవాడేవాడు అసలు మందిరానికి. దేవుని కొరకు శ్రమను అనుభవించట కొరకే దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగే నిమిత్తమై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుతాము. సమస్తము అన్న దగ్గర మేలే కాదు, కీడు కూడా, ఆశీర్వాదమే కాదు, శాపం కూడా. దేవుని బిడ్డలారా, క్షేమమే కాదు, ఆరోగ్యమే కాదు, అనారోగ్యము కూడా, బలహీనత కూడా ఉంటుంది. ఆ బలహీనతలో కూడా నిలబడగలగాలి. బలహీనతలో పర్వాలేదు, దేవునికి స్తోత్రం అని చెప్పగలిగిన పరిస్థితులు రావాలి. శ్రమ కలగ్గాని కృంగిపోతే, ఇబ్బంది కలగ్గాని కలవరిపడిపోతే అది మేలు జరిగినట్టు కానే కాదు. సమస్తము సమకూడి జరుగుచున్నవని నీకు అర్థం కావట్లేదు. ఒక విషయాన్ని చెప్పాను నేను, 4 విషయాలు మీ కళ్ళ ముందు పెట్టాలనుకున్నా. మొదటి విషయం ఏంటంటే, ఆయన సేవలోకి వచ్చిన నీవు శ్రమ ఇబ్బందిని కొలుముకొని వెళతావు. శ్రమను చూసి కలవరపడద్దు. నువ్వు కొట్టబడతావు, ఏడ్చబడతావు, చివరికి ప్రాణం కొడి కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆర్ యు రెడీ? అలాగైతే రా. ఒకసారి ఒక ఇంగ్లీష్ కామెంటరీ నేను చదువుతా ఉన్నాను సేవకుల గురించి. ఆ ఇంగ్లీష్ కామెంటరీలో బుక్లో మొదటి రాసింది ఏంటంటే, ఒక ఉద్యోగం అనౌన్స్ చేయబడుతూ ఉంది. ఆ ఉద్యోగానికి జీతం ఏమీ లేదట. రెండోది, ఆ ఉద్యోగానికి సమయం అనేది లేదట. ఆ ఉద్యోగానికి ఎవరైనా ఏ వయసులోనన్నా రావచ్చు. రెండోది, ఆ ఉద్యోగానికి వస్తే శ్రమ, ఇబ్బంది, ప్రతికూలత ఉంటాయి. ఆ ఉద్యోగానికి వస్తే నీళ్లు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కొన్నిసార్లు చేదే దిగమింగాల్సి వస్తుంది. నీకు ఇష్టమైతే రా అంటున్నాడు ఇంగ్లీష్లో. చాలామంది అంటున్నారు దానికి ఇష్టపడేది ఎవరండి అని అంటున్నారు. కానీ అసలైనటువంటి ఉద్యోగం అదే. ఆ ఉద్యోగమే యుగ యుగములో మారని రాజ్యమును కట్టేటువంటి ఉద్యోగము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వర్లారా,
నా ఎద్దుకు నేను నీకు విశ్రాంతినిస్తానన్న దగ్గర ఆయన ఎద్దుకు వస్తే కానీ పాఠాలు ఆయన అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు గనక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని మాట్లాడతాడు. ఈరోజు సేవలోకి రాగానే ఒకప్పుడున్న పరిస్థితి మారిపోయింది. ఈరోజు ఆశీర్వదించబడ్డానని చెప్తాను. లోక సంబంధమైనది కాదు, అసలైన ఆశీర్వాదం ఆధ్యాత్మిక సంబంధమైనది ఉండాలి. ఒకప్పుడు పాపం చేసేవాడిని విడిచిపెట్టాను, ఒకప్పుడు దోషకుడును హింసకుడును హానికరుడును, ఈరోజు ప్రభు కొరకే చనిపోటు కొరకు ఆయన రెడీ, ప్రభు కొరకు నిలబట్టుకు ఇష్టపడుతున్నాను. అది రోమా 8:28 పౌలు గారు చెప్తున్నారు, సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. సమయం అతీతమవుతుంది కనుక ఇంకా 5 నిమిషాలు ఒక వ్యక్తిని ఒక ప్రత్యేక విషయాన్ని పరిచయం చేసి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే, ఇప్పుడు దాకా నేను సేవ గురించి చెప్పాను. ఆ సేవ గురించి మాట్లాడుకుంటే కొన్ని నెలలు సంవత్సరాలు కూడా మాట్లాడుకోవచ్చు. అలా పడినటువంటి శ్రమలు అనుభవించిన వారు, ఇబ్బంది అనే పరిస్థితుల్లో సాగిపోయినటువంటి సేవకులు అంటూ దేవుని కొరకే హతసాక్షులైన వారు, దేవుని కొరకు శాపగ్రస్తంగా మారిపోయి చివరికి మహిమకరంగా మార్చబడినటువంటి అగ్ని జ్వాలలుగా కదులుతున్నటువంటి దేవాలయాగా మండుతున్న అగ్నిదీపాలుగా సాగిపోయినటువంటి సేవకులు అనేక మంది పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించగలం. ఈ రోజున క్రైస్తవ్యానికి అది ఒక శిరోధార్యమో, అది సత్సంబంధమైన సత్య సంబంధమైన సేవ అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. సేవకులు ఈ సత్యాన్ని గ్రహించాలి. సేవ అనే విషయమో పూల బాట కాదు. ముళ్ళు, తుఫానులు, అవమానాలు, నిందలు, ఉమ్మివేయబడటము, హేళన చేయబడటము, దానికి నువ్వు సిద్ధపడి సాగిపోవాలి. ఎక్కడ చూసినా కపట సహోదరులు ప్రేమించినట్టు పెదాలతో మాట్లాడి హృదయంలో కపటము పెట్టుకొని పక్కనే ముందు వెనకాల ఆవరించినటువంటి భయంకరమైనటువంటి సహోదరులు, పైకి భక్తి కలిగిన వారు కనబడుతూ విషపు సర్పాల లాంటి కిరాతకమైనటువంటి జనుల మధ్యలో సేవ చేస్తున్నావు గనక బీ కేర్ఫుల్. జాగ్రత్త. కాకపోతే నువ్వు నిలబడ్డావా, నువ్వు సహించావా, నిశ్చయముగా నువ్వు ఏలుతావో ఆయన సన్నిధిని అనుభవిస్తావు. ఇది సేవ కొరకే కాదు, సేవకు మాత్రమే కాదు, ఆయన సంఘానికి కూడా శ్రమట. చూద్దాము అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలోకి రండి. ఆత్మదేవుడు ఏం మాట్లాడుకు సిద్ధంగా ఉన్నాడో మొదటి వచనం చదువుకుందాం. ఆ కాలమునందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు ఏమైపోయినారంటండి? చెదిరిపోయినారట. మన వాళ్ళకి శ్రమలు ఉండకూడదండి. మీరు గమనించారు లేదు ప్లారా? శ్రమ ఇబ్బందిని గురించి వాక్యంగాని బోధిస్తే అక్కడ ఎవరు కనబడరు. అభిషేకము, ఆరాధన, ఆత్మ, వరాలు, దీవెనలు నువ్వు అడిగిట్టిన స్థలం నీదైపోద్ది. యెహోషువకు చెప్పినట్టుగా చెప్తే నీ ఎదుట ఏ మనుషుడికి నిలబడు అంటే నువ్వు పులివి, సింహానివి, నీ వీరుడివి, సూర్యుడివి, నువ్వు ఎక్కడైనా అడుగుపెట్టేసాయి, యు వాట్ ద చీపెస్ట్, యు వాట్ ద గ్రేట్ అని కానీ చెప్తే అప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటే పరిగెత్తుకుంటూ మందిని కొట్టేస్తారు. వాళ్ళతో పాటు 20 మందిని తీసుకొస్తారు. రండ్రా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, రండ్రా అక్కడ ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను నీరసంగా వెళ్ళా, అక్కడికి వెళ్ళగానే నాకు ఎక్కడ లేని ఏనుగు బలం వచ్చేసిందంట. ఏనుగు బలం తొస్తను బాధ నీకు అర్థం కావట్లేదు. కానీ వాక్య సంబంధమైన దైవ ప్రత్యక్షత కొరకే సిద్ధపడితే చూడండి ప్లారా, ఆయన అంటే ఆ కాలమునందు యెరూషలేమున సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందంతటా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. కానీ చెదరిపోయినది ఎవరో తెలుసని సంఘం కాబట్టి చాలామంది చెదరిపోయి ఎక్కడోళ్ళు అక్కడ మరలా తిరిగి రీబ్యాక్ అయిపోయి యేసయ్య భజన వదిలేసి ఇంకొక భజన చేసుకుంటూ వెళ్ళిపోతారు. యేసుప్రభు చనిపోగానే అపోస్తలులందరూ ఏమనుకుంటున్నారట? మనకెట్ట పోషణ లేదు, మనం ఎలా బ్రతకలేకపోతున్నాం. పేతురు అన్నంట, రే హలో అందరూ వినండి, నేనైతే మరలా తిరిగి చేపలు పెట్టడానికి వెళ్ళిపోతాను. బలవాడు మాకు లీడర్ అయినా నువ్వే వెళ్ళిపోతే మేము కూడా వచ్చేస్తున్నాం అన్నట్టు. కానీ అక్కడ ఉన్నంట ప్రభు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగని చెప్పి వెళ్ళారట. రాత్రంతయో, అప్పుడు వచ్చింది పాట, రాత్రంతయో శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రభు ప్రతిఫలము, రక్షించు సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు. మధ్యలో ఒక చేప కూడా తొలగ, ఈయన రతనాలు ఎతకుతాడంట. మధ్యలో యేసు వస్తే రతనాలు, యేసు లేకపోతే అంతా
శూన్యమే, అంతా శూన్యమే. అప్పుడు ప్రభు అంటే, పిల్లలారు నీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అన్న అంటే, ఏమీ లేదయ్యా, వచ్చి తినండి అన్నట్టు. అరే మేము పడితేనే బయటికి చేపలు వస్తాయి, మేము పట్టకపోయిన చేపలు వచ్చాయని కనీసం ఆలోచించాలా? ఆలోచించి అసలు ఎవరయ్యా నువ్వు అని ఆలోచించాలా? కానీ తెచ్చేసి అసలు పిలిచింది ఎవరో, మరి తినమన్నది ఎవరో తెలియకుండానే, కృతజ్ఞత కూడా లేకుండా, అసలు ఎవరో గమనించకుండానే ఇది తినేస్తున్నానండి, టక 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 తినేస్తాను, దొరికింది కదా ఆహారం అన్నట్టు. ప్రభు తన కార్యములు ఎరిగినవాడు గనక ఈరోజు నీతో నాతో మాట్లాడు. సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సంఘములో ఎప్పుడైతే శ్రమ, ఇబ్బంది, పరిస్థితులు వాటిల్లినాయో, ఎక్కడ వాళ్ళు అక్కడో యోదయ సమరయ దేశముల అందంతటి ఏమైపోయినారట? చెదరిపోయినారు. కానీ వాళ్ళల్లో దేవుని శక్తి, జీవం ఉన్నది కనుక శ్రమలు చూసి దేవుని బిళ్ళ శ్రమల వల్ల దేవుని చెదరిపోయినారు. కానీ ఎక్కడికి వెళితే అక్కడ సువార్త చెబుతున్నారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు అలా జరిగింది? శ్రమకు కారణం ఏంటో చూడండి, 4వ వచనం చూడండి, అక్కడ ఏం మాట్లాడుతాడు పిల్లారా. కాబట్టి చెదరిపోయిన వారు చెదరిపోయిన వాళ్ళు అంటారా? ఏం చెప్తావమ్మా, ఆ చర్చికి పోయినామా, అక్కడ చిన్న ఇబ్బందులు కాదమ్మా, అక్కడ వీళ్ళకి వాళ్ళకి తగులు పెట్టేసి తుంపుర్లు పెట్టేవాళ్ళు ఉన్నారమ్మా, లోకానికి సంఘంలో ఉన్న వారికి ఏమీ తేడా ఏమి లేదమ్మా అని వీళ్ళు చెప్పట్లే. బయటికి పోయి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? చెదరిపోయిన వారు మళ్ళా సువార్తే ప్రకటిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నేను మాట్లాడుతూ ప్లాన్, చెదరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రచురించుచుండెను. జనసమూహమును విని ఫిలిప్పు చేసిన సూచిక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యముచ్చరగా అనేకులు పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన. పక్షివాయువు కలిగిన వారు, కుంటివారు దేవుని అనేకులు స్వస్థత నొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషముగా. వీరు కానీ చెదిరిపోకపోతే ఈ సువార్త జరగదు. వీరు చెదిరిపోకపోతే, చెదిరిపోయిన వాళ్ళు, చెదిరిపోయిన ఫలానా వాళ్ళ వల్ల, చెదిరిపోయిన మా పక్కింటి వాళ్ళ వల్ల, నా పక్కనే కూర్చునేది అక్క ఎప్పుడు చూడు నాతో స్తోత్రం చెప్పేది, నేను తెచ్చిందంతా పెట్టేదాన్ని, నాదంతా చెప్పేసేదాన్ని. కానీ అదే అక్క నాకు తగులు పెట్టింది. అందుకే నా అక్క వచ్చిందాక నేను చర్చిగా నేను పోను అని సాడీలు పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. అందుకని అనేక మంది హృదయాలు దేవుని బిళ్ళరా ప్రభు వైపుకు త్రిప్పబడుతూ ఉన్నాయి. మొదట 3 అందరి మధ్య ఏమైందంట? ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగిందంట. వీరు చెదిరిపోకపోతే, వీరి చెరసాలని వీరు ఇబ్బంది అని కొలిములు లేకపోతే, వీరు చెరపట్టబడకపోతే, వీరు చెదిరిపోయి దూరంగా పోకపోతే ఆ పట్టణానికి సంతోషం కలిగేది కానీ కాదు. మీ శ్రమ లోకంలో ఉన్నవానికి సంతోషం, మీ ఇబ్బంది ఇతరులకు రక్షణ, మీ ప్రతికూలత లేక క్రీస్తు నందు సంఘము యొక్క ప్రతికూలత అంత ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవుని బిళ్ళారా, అదే దేవుని యొక్క వాక్యం చూడండి. అపోస్తలకార్యం 11వ అధ్యాయంలో చూడండి ప్లారా, ప్రభు యొక్క హస్తమట 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 21వ మాట చూడండి ఏం మాట్లాడతాడో. 21 ప్రభు యొక్క హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘము వారు విని, చూశారండి, బర్నబాను అంతియోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించిన. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచబడండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మదేవుడి కార్యముల గురించి అక్కడ మనం గమనించగలం. కాబట్టి ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చెర ఇబ్బంది ప్రతికూలతను చూసి కలవరపడద్దు. యెరూషలేములో బహుశ్రమ కలిగినది సంఘానికి, కానీ వారు చెదరిపోయినారట. యూదయ సమరయ అనేక దేశములకు చెదరిపోయిన, కానీ ఎక్కడికి వెళితే ఆ పట్టణానికి సంతోషం ఇవ్వడానికి వారు సాధనమైపోయినారు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యతో సంతోషం ఉన్నది, యేసయ్యను కలిగిన తన సంఘముతో సంతోషం ఉన్నది. హల్లెలూయా. శ్రమలు కావే, శ్రమలో రెట్టింపు దీవెన, శ్రమలలో ఆశీర్వాదము దాగి ఉన్నదని సత్యాన్ని ఆత్మదేవుడు సంఘము ద్వారా అక్కడ వ్యక్తపరిచాడు. మొదట 3,000 మంది, తర్వాత
ఆ 3,000 కాస్త 2,000 యాడ్ అయినారు, 5,000 మంది. తర్వాత 7,000 మంది. రాను 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 అనుదినము అనేక మంది చేర్చబడుతూ వచ్చారు. అక్కడ అంటాడు పిల్లారు 11వ అధ్యాయంలో దైవ వాక్యం చూడండి పిల్లారు, ఎంత చక్కటి మాట మనతో ఆత్మదేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడో చదువుకుందాం పిల్లారు. చూడండి, పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడంట. ఎవరైనా ఇక్కడ చూడారా, హెచ్చరించెను అతడు అంటే కరెక్ట్గా చదవాలి, ముందు వచ్చింది చూడండి మీకు అర్థమవుతుంది. అతడు వచ్చి అంత్యోకయ నుంచి వచ్చిన ఎవరైనా ఉన్నారంటే, అంత్యోకయలో సంఘం నిలబడిందంటే బర్నబా గారే. పిల్లలు ఈ బర్నబాని గురించి అని అంటాడు, పరిశుద్ధాత్మతోను విశ్వాసమును నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిడి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకయకు తోడుకొని. అప్పుడు ఎవరు లేరు తెలుసని సౌలు అక్కడ వెళ్ళాడు. సౌలు లేని సమయంలో అదృశ్యంగా అసలైన సాధనం ఒకటి ఉంది, బర్నబా గారు ఉన్నారు అక్కడ. బర్నబా గారి గురించి ప్రభుచితం అయితే నేను తర్వాత మీకు చెబుతాను. ఆయన గురించి కానీ చదివితే మనకు ఏడుపు రాక తప్పదు. అసలు మనం చేసేది సేవ అంటావా లేదా అప్పుడు అర్థం కావాలి. బర్నబా గురించి ఎప్పుడు కనబడదు ప్లేయర్. పండితుల యొక్క అభిప్రాయం కూడా చాలా చక్కగా ఉంటుంది బర్నబాస్ గారి గురించి. బర్నబాస్ గారికి ఇంకొక పేరు ఉంది, ఆ పేరు కావాలంటే వెతుక్కోరండి. అసలైన పేరు బర్నబాస్ కాదు, ఆయన పేరు బర్నబా అన్నటువంటి వానికి ముందు ఇంకొక పేరు ఉంది. కావాలంటే రేపు వారంకాలు ఎత్తుకోరండి, మీకు అర్థమైతే దేవుని బిళ్ళారా మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా బైబిల్ మీరు చదువుతున్నారు నాకు అర్థమవుతుంది. బర్నబా కాదు అసలు పేరు అయింది. బర్నబా అనేది ఆయన చేసే పనికి వచ్చిన బహుమానముతో కూడిన బిరుదది. బర్నబాకి అసలు పేరు ఇంకోటి ఉంది, చదువుకోరండి. మెట్టుకు నేను చెప్పే పదం ఏంటంటే, ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘములో శ్రమ, ఇబ్బంది, ప్రతికూలత, కానీ సంఘము జారిపోలేదో చెదిరినట్టు కనబడింది, కానీ ఎక్కడికెక్కడికి వెళ్ళారో ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది వారి వల్ల. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే ఇదే నీకు అనుకూల సమయం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు తేటగా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పటి వరకు నేను సేవలో ఇబ్బందుల గురించి చెప్పాను, సంఘముల ఇబ్బందుల గురించి నేను చెప్పడం జరిగింది. సంఘం ఇబ్బందుల గురించి చాలా చదువుకోవచ్చు, చాలా బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు పత్రికలన్నింటిలో మనం గమనించగలం. సౌలు పౌలుగా మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు కలిగి ఒక దగ్గరికి వెళ్ళిపోయిన ఇక్కడికి స్వార్థికే నేను రానని ఆగిపోయినప్పుడు బర్నబాస్ గారు వెళ్ళి, దేవుని బిళ్ళారు బర్నబా వెళ్ళి ఆయన బ్రతిమలాడి ఆయన బామారి ఆయన మరలా తిరిగి సంఘవల్లికి తీసుకొచ్చాడు. ఒకవేళ అలాగే కానీ బర్నబా కానీ పౌలు గారిని తీసుకురాకపోతే మన కళ్ళ ముందు 13 పత్రికలు ఉండేటివి కానేక. ఒక పత్రిక అయినటువంటి దేవుని హెబ్రీలకు పత్రిక ఉండేది కానే కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారే రాశారని పైన ఉంది, కానీ అది వాస్తవమో కాదు నేను తర్వాత చెబుతాను. ప్రియులారా, ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, ఈరోజు నా జీవితంలో శ్రమ, ఇబ్బంది అనే పరిస్థితులు ఉంటాయి. ఎవరికంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగి నిమిత్తమై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కులు మాత్రం ఇస్తే ఇంటికి చదువుకోండి. మొదటిది సేవలో కీడు ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త. రెండోది సంఘములో కీడు ఇబ్బందులు వస్తాయి, కానీ సంఘములో సాక్షిగా నువ్వు బ్రతకాలి. దేవుని బిడ్డ మూడో మాట, కుటుంబములో శ్రమలు వస్తాయి, జాగ్రత్త. కుటుంబములో శ్రమలు వస్తాయి. దానికి సాదృశ్యం యోబు గ్రంథం చదువుకుంటే మీకు అర్థమైపోద్ది పిల్లలు. అప్పటి వరకు క్షేమకరంగా, అప్పటి వరకు సంతోషంగా, అప్పటి వరకు ఆయనకంటే హీరో, ఆయనకంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. అతని యొక్క భక్తికి మించిన భక్తి లేదు. న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. తన పిల్లలు చెడుతనం ఎక్కడ చేస్తారని అతడు శ్రీమంతుడయుండి కూడా ఉదయమే సూర్యుడు ఉదయించకమనిపోయి తమ పిల్లల కొరకు దహన బలి అర్పించిన భక్తిపరుడైనటువంటి యోబు కుటుంబం. కానీ ఒకేసారి అంతా నాశనం అయిపోయింది. ఒకేసారి కన్నీరు వేదన కలిగిపోయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12 వచ్చిన దగ్గర బాగానే ఉంటుంది, కానీ 13 వచనం నుంచి ఇబ్బంది అనే పరిస్థితులు కనబడతాయి. దేవుని బిడ్డలారా, 18 వచనం కలిచేది పిల్లలు ఒకేసారి చనిపోతారు, యావత్తు పోతుంది పిల్లరా. కానీ అటు తర్వాత 42వ అధ్యాయంలోకి వచ్చేటట్టుకే తను పడిన శ్రమకు 2 అంతల ఆశీర్వాదము దిగి వచ్చేసింది. హల్లెలూయా. 2 అంతల ఆశీర్వాదం అట. చూసారండి,
రెండంతల ఆశీర్వాదం. దేవుని బిడ్డ తర్వాత అన్ని రెండంతలు వచ్చుకుంటూ వచ్చేసాయి. కానీ 13వ వచనంకి వచ్చేసరికి 42 యోబు గ్రంథంలో మరి 7 మంది కుమారులను 3 కుమార్తెలు అంటూ ఆ 3 కుమార్తెలట దేశమందున్నటువంటి స్త్రీలందరికంటే అందగత్తెలంట. అప్పుడు అంతకుముందు అందగత్తెల గురించి రాయిలా. మరి అన్ని రెండంతలు జగదండి. దేవుని ప్రేమించిన వారికి అనగా తన సంకల్పొచ్చిన పిలువబడిన వారికి మేలు కలుగ నిమిత్తమై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూడి మేలు కొరకే, మేలు కీడు అన్నీ సమకూడతాయి. కానీ ఆ సమయంలో నువ్వు కలవరపడొద్దు. నిన్ను అవమానపరిచడం మీ ఆయన, కలవరపడబాక. నిన్ను తక్కువ చేస్తున్నాడా మీ ఆవిడ, కలవరపడద్దు. ఆ సమయం వస్తుంది నిన్ను గురించి అవగాహన కలిగిన అర్థం చేసుకునే పరిస్థితి. కాకపోతే నువ్వు దేవుని ఆరాధనకు దూరం కావద్దు, దేవుని సన్నిధికి సాగలుపు. నేను మరలా చెప్తున్నా, సమస్తమును సమకూడి జరుగును. ఎవరికంటే దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి. అందరూ మోకరించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కలవరపడక ఆయన కౌగిలి కొరకై సాగిలపడదాం, సాష్టాంగపడదాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధి దిగి వచ్చి నిలబెట్టి నేను ఆదరించడానికి సిద్ధంగా ఉండగా ఈరోజే నీకు గొప్ప కార్యములు జరగబోతే. ఒంటరిగా ఉన్న నీ జీవితంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కలవరపడుకు తల్లి, నువ్వే బెనిఫిట్స్ కొరకు ఎదురు చూస్తూ ఒంటరిగా పోరాటంలో కలవరిపడిపోతావు. ఒంటరి జీవితంలో సాగిపోలేను, నా జీవితం శాపమైపోయింది అనుకుంటున్నావు. నీ ఒంటరి జీవితం అనేక కుటుంబాలకు పోషణగా మారబోతుంది. నీ ఒంటరి ప్రయాణమే అనేక మందిని ఉద్ధరించబోతా ఉన్నది. నీ ఒంటరి ప్రయాణమే అనేక మందికి ఆకలి తప్పులు తీర్చబోతా ఉంది. నీ కుటుంబ శ్రమల ద్వారా అనేక మంది ఆప్తులను, అనేక ఓడిపోతున్న కుటుంబాలు నీ కుటుంబము ద్వారా నువ్వు ఆదరించబోతా ఉన్నావు. నీ కుటుంబము సాక్షిగా నిలబడబోతా ఉంది. నువ్వు దేవునికి భయపడదు, దేనికి భయపడదు, దేవునికి తప్ప. దేవుని కృపనికి చాలనిదైనది. రోమా 8:28 ప్రకారము వ్యాధి బలహీనత నేను కలవరి పెడతా ఉన్నదా? ఒంటరితనం ఆకలి దప్పులు నేను కలవరి పెడతా ఉన్నదా? శ్రమ ఇబ్బంది నేను కలవరి పెడుతూ ఉన్నదా? నీకు నీవే ప్రశ్న, ఎందుకు నా జీవితంలో ఎలాంటి శ్రమలు అనుమతించావు ప్రభు అని కొన్నిసార్లు నీకే వేదన పడుతూ దేవుని మీద కూడా ఒకవేళ కొన్నిసార్లు సణుక్కొని స్థితులు వస్తున్నాయేమో. నువ్వు దేనికి దిగులు పడదు. ఆ సణుక్కొని స్థితిని పక్కన పెట్టి నోటి మాటతో కూడా యోబు